వైదేహి స్రవంతిని తీసుకొని పైకి వెళ్తూ ఉంటుంది. ఇక దశరథ రామయ్య మాత్రం ఈ విధంగా అంటూ ఉంటాడు. ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు కౌసల్య, ఎవరు కౌసల్య, మన ఇంటికి వచ్చింది ఎవరు అనే విధంగా అంటే అదిగోండి తానే అనే విధంగా అంటే ఇద్దరు కూడా అలా దశరథ రామయ్యను చూస్తూ ఉంటారు. అవునా, ఈ అమ్మాయా? అవునండి, ఎందుకు వచ్చింది ఈ ఇంటికి అని దశరథ రామయ్య ఎంతో ఆతృతగా అనుకుంటూ అడుగుతూ ఉంటాడు. మన దేవాంశ్ వెళ్తూ ఉండగా ఎవరో రౌడీలు ఆ అమ్మాయిని వెంటాడుతున్నారు. ఆ రౌడీల నుండి కాపాడి ఇంటికి తీసుకుని వచ్చారండి. అవునా కౌసల్య అని ఈ విధంగా బాధగా అంటూ ఉంటాడు. ఏమైందండి అని అంటే ఏం లేదు కౌసల్య అని దశరథ రామయ్య అంటాడు. కానీ మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు, నా చెల్లెలేమో అని అనుకున్నాను, దూరమైన బంధం దగ్గరవుతుందంటే నా చెల్లెలే కావచ్చేమో అని అనుకున్నాను, కానీ అమ్మాయిలా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే అమ్మ, రూమ్కి వెళ్ళు అని దశరథ రామయ్య అనగానే వైదేహి స్రవంతి ఇద్దరు కూడా పైకి వెళ్తూ ఉంటారు. అంతలోనే స్రవంతి సూట్ కేస్ ఆ మెట్ల దగ్గరే పడిపోతుంది. ఇక ఆ సూట్ కేసులో ఉన్న వస్తువులన్నీ కూడా క్రింద పడిపోతాయి. బొమ్మలు, ఆట వస్తువులు అన్నీ కూడా ఆ సూట్ కేసులోనే ఉంటాయి. ఆ బొమ్మలన్నీ అలా కింద పడగానే ఊర్మిళ అవన్నీ చూస్తూ ఉంటుంది. ఏంటి, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లా ఉన్నాయి, ఈ బొమ్మలను తిను భద్రంగా పెట్టుకుని ఆ సూట్ కేసులో పెట్టుకొని తీసుకొని వచ్చిందా అని అనుకుంటూ వెంటనే ఆ బొమ్మలను తీసుకొని చూస్తూ ఉంటుంది. నువ్వు ఈ బొమ్మలతో ఇప్పటికీ కూడా ఇలానే ఆడతావా అని ఈ విధంగా ఊర్మిళ అనగానే, లేదండి, ఇవి చిన్నప్పుడు మా అమ్మ ఇచ్చింది గుర్తుగా, మా అమ్మ జ్ఞాపకం కోసం వీటిని ఇలానే ఉంచుకున్నాను. హో అవునా, మీ అమ్మ జ్ఞాపకం కోసం ఉంచుకున్నావా, ఇదిగో తీసుకో అని ఈ విధంగా ఆ బొమ్మను స్రవంతికి ఇస్తుంది. వెంటనే స్రవంతి ఆ బొమ్మను చూస్తూ ఉంటుంది. మరోవైపు దశరథ మాత్రం ఆ బొమ్మను చూడకుండా పరధ్యానంగా నా చెల్లెలేమో అని అనుకుంటూ, వస్తే బాగుండు, ఎక్కడ ఉన్నావు చెల్లి అని బాధపడిపోతూ పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే స్రవంతి క్రింద పడ్డయన్నీ కూడా తీస్తూ ఉంటుంది. ఇక బుక్ కూడా తీయగానే దేవాంశ్ దగ్గర ఉన్న బుక్ కూడా తీస్తుంది. ఆ బుక్లో ఉన్న ఒక పేపర్ దేవాంశ్ కాళ్ళ దగ్గర పడిపోతుంది. ఏంటి అని వెంటనే ఆ పేపర్ను తీసి చూస్తూ ఉంటాడు. ఇక స్రవంతికి ఇవ్వబోతూ ఉండగా అంతలో ఆ పేరును చూసి దేవాంశ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలానే చూస్తూ ఉంటాడు. అంతలోనే కౌసల్య, ఏమైందిరా దేవాంశ్, పేపర్ ఇవ్వకుండా అలా షాకింగ్గా చూస్తున్నావేంటి, ఏమైంది అని ఈ విధంగా అంటూ వెంటనే ఆ పేపర్ను తీసుకొని కౌసల్య చూస్తుంది. ఇక కౌసల్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలానే చూస్తూ ఉంటుంది. ఏమండి అని అనగానే వెంటనే దశరథ రామయ్య, ఏంటి కౌసల్య, ఎందుకు అలా అరిచావు, ఏమైంది అని ఈ విధంగా అంటూ ఉంటే, మీరే చూడండి అని అనగానే వెంటనే ఆ పేపర్ను తీసుకొని దశరథ రామయ్య చూస్తాడు. ఆ పేపర్లో ఆ అక్షరాలను చూసి దశరథ రామయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఇందులో నా పేరుందేంటి, మీ తల్లి పేరేంటి అని ఈ విధంగా అనగానే, మా తల్లి పేరు శాంతాదేవి అని అనగానే ఆ మాట విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక దేవాంశ్ మాత్రం ఈ శాంతాదేవి ఎవరు అన్నట్లుగా అలానే చూస్తూ ఉంటాడు. కానీ కౌసల్య, దశరథ రామయ్య మాత్రం ఒకరినొకరు చూసుకుంటూ షాకింగ్ అయిపోతారు. ఏంటమ్మా నువ్వు చెప్తుంది, మీ అమ్మ పేరు శాంతాదేవా? అవునండి, మా అమ్మ పేరు శాంతాదేవి. అంటే నా చెల్లెలు కూతురివా నువ్వు అని సంతోషపడిపోతూ ఆమెని దగ్గరికి తీసుకుంటూ ఉంటారు. నా చెల్లి ఎక్కడుందమ్మా, ఎక్కడుంది, త్వరగా చెప్పు, నా చెల్లిని తీసుకుని రావాలి, ఎన్నో అష్టకష్టాలు పడుతుంది, తన బాధని తొలగించాలి, చెప్పమ్మా చెప్పు అని ఈ విధంగా దశరథ రామయ్య ఎంతో ఆతృతగా అమ్మాయిని స్రవంతిని అడుగుతూ ఉంటే, ఏంటండి మీరు చెప్తుంది, అంటే మీరు మా అమ్మ వాళ్ళ అన్నయ్యనా మీరు అని అంటే, అవునమ్మా అవును, అవునా, మీకోసం నేను ఎన్నాళ్ళ నుండో వెతుకుతున్నాను, మీకోసం అమ్మ ఎన్నేళ్ళుగా చాలా బాధపడింది, మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు నన్ను అర్థం చేసుకోలేదని బాధపడింది. అవునమ్మా, ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు కొన్ని తరువాత చేదుగా వాస్తవాలుగా మిగిలిపోయి ఉన్నాయి, కానీ ఇప్పుడు నా చెల్లి కోసం ఎదురు చూస్తున్నాను, ఎక్కడ ఉందమ్మా అని ఈ విధంగా దశరథ రామయ్య అంటూ ఉంటారు. మరి ఎందుకు మీరు మా అమ్మని ఎందుకు దూరం చేసుకున్నారు, అవన్నీ ఇప్పుడు మాట్లాడే సమయం కూడా లేదు, ఎక్కడ ఉందో చెప్పమ్మా, అంటే మీరు నాకు మామయ్య అవుతారు, మీరు అత్తయ్య అవుతారా అని కౌసల్య అనగానే వెంటనే స్రవంతిని దగ్గరికి తీసుకుంటుంది. అవునమ్మా అవును, మనం ఏళ్ల నాటిగా దూరంగా ఉన్నాము, ఇలా నీ ద్వారా
మన బంధం దగ్గరవుతుందని అనుకోలేదు. నువ్వు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి అని కౌసల్య అంటూ ఉంటుంది. మీ బావమ్మ అని అనగానే స్రవంతి దేవాంష్ని అలానే చూస్తూ ఉంటుంది. దేవాంష్ మాత్రం అర్థం కాదు, అంటే మా నాన్నకి చెల్లి కూడా ఉందా, మరెందుకో మా నాన్నకు దూరంగా ఉంది, అసలు ఏం జరిగింది అని దేవాంష్ అనుకుంటూ ఉంటాడు. కానీ వైదేహి మాత్రం ఇలా అనుకుంటూ ఉంటుంది. ఆ స్వామీజీ చెప్పిన విధంగానే దూరమైన బంధం మళ్ళీ తిరిగి వస్తుందని అన్నారు. ఇది నిజంగానే అక్షర సత్యం. అంటే తిన ద్వారా మా అష్ట కష్టాలు అన్నీ పోతాయని అర్థం. తినని ఈ ఇంట్లోనే ఉంచి సంతోషంగా ఉంచాలి అని వైదేహి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే దశరథ రామయ్య, చెప్పమ్మా నా చెల్లి ఎక్కడ ఉందో చెప్పు అని అంటే, మామయ్య అమ్మ ఎక్కడ ఉందో తెలీదు, చిన్నతనంలోనే నన్ను అనాథాశ్రమంలో పడేసి వెళ్ళిపోయింది. ఇక అమ్మకి గుర్తుగా ఈ జ్ఞాపకాలను ఉంచుకున్నాను. అలాగే మీ పేరు ఈ కాగితంలో రాసి చిన్నతనంలోనే నాకు ఇచ్చింది. ఇక వీటిని ఆధారంగా మిమ్మల్ని నేళ్లుగా వెతుకుతున్నాను, మీరెక్కడ కూడా కంటపడలేదు. ఇప్పుడు ఇలా సడన్గా మీరు నాకు ఇలా ఎదురయ్యారు, నాకు చాలా సంతోషంగా ఉంది మామయ్య. అంటే మరి నా చెల్లెలు ఎక్కడ ఉంది? నేను కూడా అమ్మ కోసమే వెతుకుతున్నాను, వెతకని చోటు లేదు. అమ్మ ఎక్కడ ఉందో ప్రతి దినం ప్రతి ఏడు కూడా అమ్మ గురించే ఆలోచిస్తున్నాను, వెతుకుతున్నాను. అవునా అమ్మ అని ఈ విధంగా అంటూ వెంటనే దగ్గరికి తీసుకుంటాడు. బాధపడకమ్మా, ఎలాగైనా నా చెల్లిని వెతుకుతాను, నువ్వు బాధపడకు అని ఈ విధంగా దశరథ రామయ్య స్రవంతిని ఓదార్చుతూ ఉంటే స్రవంతి కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది. ఇక దేవాంష్ మాత్రం దశరథ రామయ్యని ఇలా అడుగుతూ ఉంటారు. నాన్న ఏం జరిగింది నాన్న, అసలు మీకు చెల్లి ఉండటం ఏంటి? ఎప్పుడు కూడా ఇలాంటి ప్రస్తావన తీసుకొని రాలేదు, ఇప్పుడు సడన్గా మీకు చెల్లి ఉందనటం ఏంటి? తిను మనకు కారికి అడ్డంగా రావటం ఏంటో నాకు అర్థం కాలేదు, ఇప్పుడైనా చెప్పు నాన్న అని విధంగా దేవాంష్ అడుగుతూ ఉంటే, చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు నేను అన్నీ చెప్తాను నాన్న అని దశరథ రామయ్య అంటూ ఉంటాడు. సరే అమ్మ వైదేహి, తినని పైకి తీసుకెళ్ళు అని అనగానే వెంటనే స్రవంతిని వైదేహి పైకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక ఊర్మిళ మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఒక అనాథ అనుకుంటే ఇంకొక అనాథ వచ్చింది. అంటే ఈ అనాథకు ఒక పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉంది. ఈ ఫ్లాష్ బ్యాక్ వెనుక ఏముందో ఏంటో. అయినా ఈ మామయ్య వాళ్ళ చెల్లి ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది, అసలు ఎక్కడ ఉందో కూడా ఎప్పుడూ ఇలాంటి ప్రస్తావనే తీసుకొని రాలేదు. ఆఫ్టర్ ఆల్ ఈ ఇంట్లో తన చెల్లి ఫోటో కూడా లేదు. అసలు ఏమై ఉంటుంది? ఎలాగైనా అసలు తెలుసుకోవాలి. అయినా ఈ గతం వెనుక తెలుసుకుంటే నాకేంటి ప్రయోజనం ఏంటి? చెప్పాల్సిన సమయంలో చెప్తారని అన్నారు కదా అని ఊర్మిళ ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఈ ఇంట్లో ఎవరు చొరబడ్డారో అది తెలుసుకోవాలి అనే విధంగా ఊర్మిళ అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం వైదేహి స్రవంతి రూమ్ను చూపిస్తుంది. మీరు ఇక్కడే పడుకోండి, మీరు ఫ్రెష్ అయ్యండి, ఆ తర్వాత నేను భోజనం ప్రిపేర్ చేస్తాను, భోజనం మీరు తినేసేయండి అని అంటే, సరే అక్క అని విధంగా స్రవంతి అంటూ ఉంటుంది. సరే అమ్మ, ఇక నేను వెళ్ళొస్తానంటూ వైదేహి బయటికి వస్తుంది. ఇంతటితో ఇలా ఎపిసోడ్ రివ్యూ ఎండ్ అవ్వటం జరిగింది. నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ఎపిసోడ్ రివ్యూ ఎలా ఉండబోతుంది అనేది ఫర్దర్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.